ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించినటువంటి 3 నెలలు క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన నెల అనగా ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏప్రిల్ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఏప్రిల్ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యం ఏంటంటే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని దేవుడు ఈ ఏప్రిల్ నెలలో ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో ఆయన సెలవిస్తున్నటువంటి మాట, మన ఎదుటినటువంటి ప్రజల ఎదుట వారు ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని నమ్మినటువంటి బిడలగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో జీవిస్తున్న మనతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నిన్ను అనేక మంది ప్రజల ఎదుట గొప్ప చేస్తాను అని దేవుడు మనకు చక్కని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభు మన జీవితాల్లో కూడా నెరవేరుస్తాడు. అయితే చదువుకునేటువంటి వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే ఈ మాటలు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవుడు ఈ మాటలు యెహోషువతో చెప్తున్నాడు అని మనం గమనిస్తే, మొదటిగా అసలు ఈ యెహోషువ ఎవరు? యెహోషువ అనే పేరుకి అర్థం యెహోవాయే రక్షణ అని అర్థం. ఈ యెహోషువ ఎవరు అంటే, ఎఫ్రాయిము గోత్రానికి చెందిన నూను కుమారుడైన యెహోషువ అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు మరి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వం చేస్తున్న దినాల్లో ఈ యెహోషువ జన్మించినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు భయంకరంగా ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తూ ఉన్నారు, కఠినమైనటువంటి పనులు చేయిస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా వారిని బాధలు పెడతా ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవునికి మొరపెట్టారు, అయ్యో దేవా, మేము చాలా శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని విడిపించయ్యా, రక్షించయ్యా అని వారు ఎంతగానో దేవునికి మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన మొర దేవుని దగ్గరికి చేరింది. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి భక్తుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఎవరు? మోషే ఎవరని మనం ఆలోచన చేస్తే, అమ్రాము యొకేబెదు అనేటువంటి వారికి మోషే జన్మించాడు. మోషే జన్మించినటువంటి దినాలు అవి మంచి రోజులు కాదు. ఎందుకంటే అప్పటికే ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సంఖ్య విస్తరించిపోతూ ఉంది, వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఇశ్రాయేలు సంతానం. కనుక మగపిల్ల అనేటువంటి వారిని బ్రతకనీయొద్దు, మగపిల్లలు పుట్టిన వెంటనే కాన్పేట్ల మీదే చంపేయండి, నైలు నదిలో పారేయండి అని చెప్పి రాజు ఆజ్ఞ చేసినప్పుడు, మరి మోషే పుట్టినటువంటి ఆ సమయం ప్రజలంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది పిల్లల విషయంలో ప్రియా దినమిళ్ళారా, అక్కడ మనం చూసినట్లయితే మోషే తల్లి 3 నెలలు ఎంతగానో మోషేను దాచిపెట్టింది. కానీ తరువాత దాయలేక ఒక జమ్ము పెట్టిలో మోషేను పెట్టి ఆ నైలు నదిలో విడిచిపెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని ప్రణాళిక మోషే పట్ల ఉంది గనక మరి ఫరో రాజు కుమార్తె ఆ యొక్క నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఈ పెట్టెను చూడటం, ఆ పెట్టెలో ఉన్న మోషేను తీసుకోవటం, ఆ యొక్క మోషే తల్లిని తీసుకుని వచ్చి పాలిచ్చి పెంచేటట్లుగా చేయటం, ఆ తరువాత ఫరో రాజు కుమార్తె కుమారుడిగా మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగి పెద్దవాడయ్యాడు.
సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆ ఫరో తర్వాత మోషే యువరాజు అవ్వాల్సిన సమయం. అయితే దేవుని యొక్క మాటను బట్టి ఐగుప్తు యొక్క సుఖభోగాలను విడిచి అక్కడ ఉన్నటువంటి రాజరికాన్ని విడిచిపెట్టి, పేరుని విడిచిపెట్టి, ప్రఖ్యాతులను విడిచిపెట్టి దేవుని మాట కోసం మోషే ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశానికి పారిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ ఇత్రో గారి యొక్క గొర్రెలను కాచాడు. 40 సంవత్సరాలు మరలా మోషే గొర్రెలు కాచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇత్రో గారి కుమార్తె అయిన సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. మరి 2 కుమారులను దేవుడిచ్చాడు. ఆ తరువాత మరి మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయన మాట్లాడి, ఇదిగో నేను ఇశ్రాయేలు మొర విన్నాను, నువ్వు వెళ్ళు, వారిని విడిపించాలని చెప్పి, ఇదిగో నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, కనుక నువ్వు వెళ్ళు మోషే అంటే, మోషే నేను ఫరో ఎదుటికి వెళ్ళలేను, ఇదిగో నేను ఫరోతో మాట్లాడినేను, నేను నత్తివాడిన ప్రభువా అని మోషే అంటే, దేవుడు అన్నాడు, నేను తోడుగా ఉంటాను, నేను నీతో మాట్లాడతాను, ఇదిగో నా ప్రజలు నేను విడిపిస్తాను, వెళ్ళమని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుని యొక్క మాట చొప్పున మోషే బయలుదేరి వెళ్ళాడు. ఫరోతో మాట్లాడాడు. ఫరో ఏమాత్రం వినిపించుకోలేదు. యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు. చాలా కఠినంగా మాట్లాడాడు. దేవుని దూషించాడు. తన ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఫరో ఏమాత్రం ఇష్టపడలేదు. అయితే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు మోషే ప్రార్థన ఆలకించి అక్కడ 10 అద్భుతాలు చేసి ఫరోకు భయం కలిగించేలా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. అప్పుడు ఫరో ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశం నుండి విడుదల ఇచ్చాడు. ఆ విడుదల పొందిన ఇశ్రాయేలు ప్రజల్లో ఈ యెహోషువ కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తర్వాత మోషేతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెహోషువ మరి అరణ్యంలో మోషేతో పాటు 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. మోషేకి ఎంతో నమ్మకమైన పరిచారకుడిగా, నమ్మకస్తుడిగా మోషేని వెంబడించడం ప్రారంభించాడు. మోషే చెప్పినట్లు అన్ని పరిచయాలు చక్కగా చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న బానిసగా ఉన్న యెహోషువ ఇప్పుడు మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఒక సైనికుడిగా, సైనాధిపతిగా ఉన్నట్లు మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్న దినాల్లో మరి ఒకానొక రోజున రెఫీదీం అనేటువంటి ప్రాంతంలో అమాలేకులు అనేటువంటి వారి యుద్ధానికి వచ్చారు. మోషే కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ సైన్యాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేస్తుంటే ఇజ్రాయేల్ ప్రజలకు జయం వచ్చింది. మోషే చేతులు దించినప్పుడు ఇజ్రాయేల్ ఓడిపోతూ ఉన్నారు. అందుకే అహరోను, హూరు మోషేకు సహాయకులుగా ఉండి వాళ్ళు చేతులు పట్టుకున్నప్పుడు ఇజ్రాయేల్ ఆ యొక్క శత్రువులను ఈ యొక్క యెహోషువ ఇజ్రాయేల్ జయించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెహోషువ ద్వారా దేవుడు అక్కడ యుద్ధంలో గొప్ప జయమిచ్చినట్లుగా, మరి శత్రువులను జయించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు ఒకానొక రోజున మోషేతో మాట్లాడాడు. సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. మోషే వెళ్ళాడు. పర్వతం మీద మరి మోషే 40 దినాలు ఉపవాసాలను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పర్వతం కింద, సీనాయి కొండ కింద యెహోషువకు 40 దినాలు ఉపవాసాలు ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేతో మాట్లాడాడు. 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు ఇచ్చాడు. నా ప్రజలకు బోధించమన్నాడు. తర్వాత వారు ఇరువురు కలిసి మరలా వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేకి ఎంతో నమ్మకస్తుడిగా, పరిచారకుడిగా ఉన్న యెహోషువ జీవితంలో మరి దేవుడు ముందుగానే మోషేతో మాట్లాడాడు. మోషే, ఇదిగో నీ తర్వాత ఇదిగో నీ పరిచారకుడైన యెహోషువను నేను నాయకునిగా ఎన్నుకుంటున్నాను, కనుక నీవు యెహోషువను అభిషేకించమని దేవుడు ముందుగానే మోషేతో మాట్లాడినప్పుడు మోషే యెహోషువ మీద చేతులుంచి ప్రార్థించి అభిషేకించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నీవు భయపడద్దని చెప్పి దేవుడు ఎంతగానో యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ మరి మోషేకు మంచి పరిచారకుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. యెహోషువ మంచి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. అలాగే యెహోషువ మరి సైన్యాధిపతిగా ఉన్నాడు. యెహోషువ మరి తన యొక్క జీవితంలో ఎంతో చక్కగా మరి నాయకుడు చెప్పినట్లుగా మోషేని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని మాట వింటూ చక్కగా నడుస్తున్నటువంటి వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో మరి మోషే చనిపోవటం జరిగింది. యోర్దాను యువతలే మరి మోషే చనిపోయాడు.
అయితే ప్రియా దేవులారా, మోషే తర్వాత దేవుడు యెహోషువను నాయకునిగా నిలబెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో మరి నా గురువుగారైనటువంటి మోషే చనిపోయాడు. కొన్ని లక్షల మంది ప్రజలతో మరి ఎన్నో రకాల సణుగులు గొణుగులు, మరి ఎన్నో ఇబ్బందులు వేదనలు ఎదుర్కొన్నాడు. నేను ఎలా భరించగలను, నేను ఈ ప్రజలు ఎలా నడిపించగలను అని చెప్పి యెహోషువ చాలా భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ నీవు భయపడద్దు, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడుగా ఉంటాను. ఇదిగో నీవు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువని ఎంతో ధైర్యపరిచాడు. అంతేకాదు మనం చదువుకున్న వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, ఇదిగో నేడు నేను నిన్ను ఇజ్రాయేలు ప్రజల ఎదుట గొప్ప చేస్తాను. అనేక మంది ప్రజలు ఎదుట నేను గొప్ప నాయకునిగా నేను వాడుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను గొప్పవాణ్ణి చేస్తానని దేవుడు యెహోషువతో వాగ్దానం చేసినటువంటి మాటలను ఈరోజు మనం చదువుకున్నాం. ఆనాడు యెహోషువతో చెప్పిన మాటలు ఈరోజు ప్రభు నీతో నాతో మనతో కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియా దేవులారా, ఏ విషయంలో ఏ పరిస్థితిలో నీవు బాధపడుతున్నావో, భయపడుతున్నావో, కృంగిపోతున్నావో, నలిగిపోతున్నావో, ఇక నా వల్ల ఏది కాదు, నేనేమి చేయలేను అనుకుంటున్నావేమో, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు తోడైనట్లు నీకు తోడుగా ఉంటాను, యెహోషువకు తోడైనట్లు నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయను, ఇదిగో నేను నిన్ను గొప్ప చేస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైతే మనం తృణీకరించారో, ఎగతాళి చేశారో, హేళన చేశారో, అవమానపరిచారో, అలాంటి అనేక మంది అన్యజనుల ఎదుట, అనేక మంది ప్రజల ఎదుట దేవుడు నిన్ను నన్ను మనను గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. మరి యెహోషువ జీవితంలో దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చాడా, ఎలా నెరవేరింది అని మనం పరిశీలన చేస్తే, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు సుమారుగా కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారికి నాయకునిగా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు యోర్దాను దాటారు, యెరికో పట్టణాన్ని జయించారు, హాయి పట్టణాన్ని జయించారు, గిబియోనీని జయించారు. అలాగే 31 మంది రాజులను, శత్రువులను, అనేక పట్టణాలు జయించి స్వాధీనపరుచుకున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు యెహోషువ నాయకత్వంలోనే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి చేర్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ నాయకత్వంలోనే గోత్రాల చొప్పున వారికి భూభాగాలను, స్వాస్థ్యాలను కూడా పంచిపెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తన జీవితంలో యెహోషువ మరి 30 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశాడు, గొప్ప సేవ చేశాడు. మొత్తం 110 సంవత్సరాలు యెహోషువ జీవించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశాడు, 30 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మొత్తం ప్రియా దేవుని బిడ్డలారా 110 సంవత్సరాలు యెహోషువ జీవించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ చివరి దినాల్లో ఇజ్రాయెల్లో పెద్దలను, న్యాయాధిపతులను, అధికారులను పిలిచి వారితో సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు మన జీవితాల్లో, ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నాం, కానీ దేవుడు మనం విడిపించాడు. ఎన్నో ప్రాంతాల్లో మనకు తోడుగా ఉన్నాడు, మన పట్ల ఎన్నో అద్భుతాలు కార్యాలు చేశాడు. కనుక మన దేవుడు గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. కనుక నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తాం. కనుక మీరు కూడా దేవుని సేవించండి. ఇజ్రాయేలు ప్రజలారా, ఇంకా మీరు వెళ్ళవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. మీరు వెళ్ళే ప్రాంతంలో అనేక మంది శత్రువులు ఉంటారు, భయంకరమైనటువంటి మరి ఆ శత్రువులు, విగ్రహారాధికులు, మరి వ్యభిచారంలో, పాపంలో అనేక పరిస్థితులు అనేక మంది మీకు ఎదురవుతుంటారు. కనుక వేటి జోలికి మీరు పోవద్దు, అపవిత్రులు కావద్దు, వ్యభిచారులు కావద్దు, విగ్రహారాధికులు కావద్దు, పాపులు కావద్దు. జాగ్రత్తగా ఉండండి, పవిత్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, మీరు కూడా దేవుణ్ణి సేవించండి అని యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో, పెద్దలతో, న్యాయాధిపతులతో, అధికారులతో మరి యెహోషువ చెప్పి తాను మరణించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన వాగ్దానం యెహోషువ జీవితంలో నెరవేర్చాడు. ఒక మంచి నాయకునిగా, ఒక గొప్ప నాయకునిగా దేవుడు యెహోషువను ఇజ్రాయేలు ప్రజల ఎదుట, శత్రువుల ఎదుట దేవుడు నిలబెట్టుకున్నాడు, గొప్ప చేశాడు, చాలా అద్భుతంగా వాడుకో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువను వాడుకున్న దేవుడు, యెహోషువను గొప్పవాణ్ణి చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనల్ని కూడా ఆయన గొప్పవాణ్ణి చేస్తాడు. కనుక యెహోషువ వలె మనం కూడా
నమ్మకస్తులుగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి. మన యొక్క దేవుని మాట వినాలి, దైవజనుల మాట వినాలి, పెద్దల మాట వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో మనం చక్కగా జీవిస్తే మనల్ని కూడా అనేకులు ఎదుట మన దేవుడు గొప్పవారిగా చేస్తాడు. అలాగే దేవుని వాక్యలో మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇక్కడ మనం గమనించినట్లయితే కల్దీల దేశంలో ఊరనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి తెరాహు కుటుంబాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాము, నాహోరు, హారు అనేటువంటి పిల్లలను కలిగి ఉన్నాడు ఆయన. అయితే ప్రియదేవులారా, వారి వృత్తిరీత్యా బొమ్మలను తయారు చేసుకుని అమ్ముకునేటువంటి వారు, చంద్రుడిని దేవుడిగా పూజించేటువంటి ఆ దినాల్లో వారి జీవితాల్లో దేవుడు ఒకానొక రోజున అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి రమ్మని ప్రభు పిలుస్తా ఉన్నాడు. నీవు నా మాట విని అందరినీ సమస్తాన్ని విడిచి వస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీయందు ఆశీర్వదింపబడని అబ్రాముతో అనగా. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాముతో, నీవు అందరినీ అన్నిటిని విడిచిపెట్టురా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని దేవుడు ఇక్కడ అబ్రాహాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి తండ్రితో చెప్పాడు, సమస్తాన్ని విడిచిపెట్టి తాను బయలుదేరి వచ్చాడు. దేవుడు చూపించిన స్థలాలకు అతడు ప్రయాణం చేస్తున్నాడు. తాను వెళ్ళిన చోటల్లా బలిపీఠాలను కడుతూ ఉన్నాడు. అబ్రహాము తాను వెళ్ళిన చోట ప్రతి స్థలంలో చక్కగా బలిపీఠాలు కడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రాహాముకు తోడుగా ఉన్నాడు. అతని జీవితంలో ప్రియాదినులారా 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. అతని జీవితంలో అతని యొక్క భార్య అయినటువంటి శారా, వారిరువురికి కూడా మరి పిల్లలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను నీ కుమారుని ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని వాగ్దానాన్ని చేతబట్టుకొని అబ్రాహాము విశ్వాసంతో ప్రయాణం చేశాడు. అబ్రాహాము దేవుని మాట విన్నాడు, దేవుని నమ్ముకున్నాడు. కనుక ఒక సమయం వచ్చింది, అబ్రాహాము జీవితంలో 100 సంవత్సరాలు, తన భార్య మరి 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వదించాడు, ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు. అలాగే ఇస్సాకు తర్వాత ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇస్సాకుకు పెళ్లి చేశారు. ఏశావు, యాకోబులు పుట్టారు. తర్వాత మరలా యాకోబు, వారి పిల్లలు 13 సంతానం. ఇలా వారి పిల్లలను దేవుడు ఆకాశ నక్షత్రాల వలె, ఇసుకరేణుల వలె దేవుడు అబ్రాహాము యొక్క సంతానాన్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియాదినులారా, దేవుడు అబ్రాహామును ఎంతగానో ఆశీర్వదించాడు. ఆదికాండం 24వ అధ్యాయం 35-36 వచనాలు మనం చూస్తే అబ్రాహాము దాసుడైన ఎలియాజరు గారు తాను వెళ్ళినటువంటి నాహోరు పట్టణంలో లాబానుతో బెతూయేలుతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నా దేవుడు యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. దేవుడు నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు గనక అతడు గొప్పవాడయ్యాను. వెండి బంగారాలు, గొర్రెలు, పశువులు, ఏమండి బహుమంది పనివారు కలిగినటువంటి వాడిగా, గొప్ప ధనవంతుడిగా దేవుడైన యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడని ఎలియాజరు సాక్ష్యమిస్తా ఉన్నాడు. దేవుడు అబ్రాహాము జీవితంలో చేసిన వాగ్దానం, సంతాన విషయంలో అతని సంతానాన్ని గొప్ప చేశాడు. ఆస్తి విషయంలో కూడా అతనికి కావలసిన ఇచ్చి గొప్ప ధనవంతుని చేశాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రాహాము దేవుని మాట విన్నాడు, అందరిని విడిచిపెట్టి వచ్చాడు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు, దేవుని యొక్క వాగ్దానం చేతబట్టుకున్నాడు, దేవుని మాట నమ్మాడు గనక దేవుడు అబ్రాహామును అబ్రహాముగా చేశాడు. జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా
దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వింటున్నాం కానీ మర్చిపోతున్నాం, వింటున్నాం కానీ అనుసరించలేకపోతున్నావా? వింటున్నావు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నావా? ఎందుకు నీ జీవితంలో వాగ్దానం నెరవేరట్లేదు? ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు? ఇంకా దరిద్రుడిగా, సమస్యల్లో, బలహీనతల్లో, కష్టాల్లోనే ఎందుకు కృంగిపోయిన స్థితిలో ఉండిపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని మాట విను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరిచేసుకో. నీవు కూడా అబ్రహాము వలె దేవుని మాట విను. దేవుని మాట నమ్మితే నీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, గొప్ప జనముగా, ఇశ్రాయేలుకు మూల పురుషుడిగా, తండ్రిగా అబ్రహామును ఆశీర్వదించి గొప్పవాణ్ణి చేసిన దేవుడు మనల్ని కూడా ఆయన గొప్పవాణ్ణి చేసే దేవుడై ఉన్నాడు. చివరిగా మనం చూస్తే 1వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకు, యెదూతునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. ఆమేన్. ప్రభునందు ప్రియాదేవులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే హేమాను అనే వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈ హేమాను ఎవరు అని మనం పరిశీలన చేస్తే, ప్రియమైన దేవులారా, మరి బాలుడైన సమూయేలు గురించి మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క సమూయేలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు మీద గొప్ప నాయకునిగా, గొప్ప ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, యాజకునిగా దేవుడు సమూయేలును ఎంతో ఆశీర్వదించాడు. సమూయేలు అభిషేకించాడు. సమూయేలు ఎంతో అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఆ సమూయేలు గారికి 2 కుమారులు దేవుడిచ్చాడు. సమూయేలు కుమారుల్లో ఒకడైన యోవేలు గారి యొక్క కుమారుడే ఈ హేమాను. హేమాను ఎవరంటే సమూయేలు గారి పెద్ద కుమారుడు యోవేలు. యోవేలు యొక్క కుమారుడే హేమాను, అనగా సమూయేలు గారి మనవడు ఈ హేమాను. అయితే ప్రియమిత్రులారా, ఈ యొక్క హేమాను గారికి దేవుడు 14 కుమారులను 3 కుమార్తెలను దేవుడిచ్చాడు. మొత్తం 17 మంది సంతానం. అయితే ప్రియమిత్రులారా, ఈ హేమాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే, హేమాను అనగా నమ్మకమైన వాడు, దేవునికి ఎంతో ఇష్టడిగా, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. హేమాను ఎవరంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో కూడా దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచినటువంటి వాడు. ఈ యొక్క హేమాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే, తన తండ్రి మార్గంలో నడిచిన వాడు కాదు, కానీ తన తాతగారైన సమూయేలు యొక్క విశ్వాసంలో, సమూయేలు యొక్క భక్తి మార్గంలో, సమూయేలు యొక్క దైవక్రమంలో నడిచినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకే ఆ సమూయేలు యొక్క అభిషేకం, ఆ ఆశీర్వాదం హేమాను పొందుకోగలిగాడు. సమూయేలు పొందుకున్న అభిషేకం, కృప సమూయేలు కుమారుల మీదకి రాలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం వల్ల లంచగొండలు అయిపోయారు, దుర్మార్గులు అయిపోయారు. వారి జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. కానీ సమూయేలు మనవడైన హేమాను తన తాతగారైన సమూయేలును అనుసరించాడు. ఆయన విశ్వాసంలో నడిచాడు, ఆయన భక్తిలో నడిచాడు. ఆయనకు అనుగుణంగా చక్కగా హేమాను నడుచుకున్నాడు. కనుకనే దేవుడి హేమాను సంతతిని దీవించినట్లుగా, గొప్ప చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హేమాను కుమారులు చక్కగా దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, మందిరంలో సేవ చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న పనులను బట్టి దేవుని పని చేస్తున్నారు కనుక, దేవుని పరిచర్య చేస్తున్నారు కనుక, దేవుని స్తుతిస్తున్నారు కనుక దేవుడు హేమాను సంతానాన్ని గొప్ప చేశాడండి. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అద్భుతంగా దేవుడు వారిని వాడుకున్నాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ఎలా ఉన్నారు? వారు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నారు? వారి అలవాట్లు ఎలా ఉన్నాయి? వారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? వారి నడక ఎలా ఉంది? వారి మాటలు ఎలా ఉన్నాయి? వారి ప్రవర్తన ఎలా ఉన్నాయి? ఆలోచన చేయాలి, కనిపెట్టాలి. ఏమండి, వారిని గద్దించాలి, సరిచేయాలి. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నేర్పాలి. చిన్న వయసులోనే దేవుని మార్గంలో, దేవుని భక్తులు నడిపించుకోవాలి. ఈనాడు ఎక్కడ చూసినా చిన్నపిల్లలు, యవనస్తులు చెడిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. అనేక దురలవాట్లకు బానిసలైపోయి తల్లిదండ్రుల మీదే తిరగబడి కొట్టేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు పాడైపోతూ ఉన్నారు లోకంలో. ప్రియా సహోదరి, సహోదరుడా, చిన్న వయసులోనే, బాల్య ప్రాయంలోనే, యవన కాలంలోనే నీవు దేవుని దగ్గరకు వస్తూ నీ పిల్లలను కూడా దేవుని మందిరానికి నడిపిస్తే, దేవుని పరిచర్య చేస్తే, దేవుని మాట వింటే, దైవజనుని మాట వింటే, వాక్యానుసారంగా మీరు జీవిస్తే, మీరు మీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పవాళ్ళని చేస్తాడు. కనుక ఈరోజైనా, ఈనాడైనా గ్రహించుకోండి, దేవుని మాట వినండి. మీరు మీ పిల్లల కుటుంబంతో దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి రండి, దేవుని మాట వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. వారి చదువుల్లో దేవుడు వారి యొక్క ఉన్నతమైనటువంటి విధానంలో వారికి మంచి భవిష్యత్తునిచ్చి మీ యొక్క పిల్లలను కూడా దేవుడు ఆస్వాదిస్తాడు, గొప్పవాళ్ళని చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువను గొప్ప చేశాడు, అబ్రాహామును గొప్ప చేశాడు, అలాగే హేమాను సంతతిని దేవుడు గొప్ప చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితం, నా జీవితంలో కూడా ఆనాడు ఆ భక్తులు వాళ్ళు ఎలా నడుచుకున్నారు, ఎలా జీవించారు, మనం కూడా ఆ విధంగా జీవిద్దాం, మనం కూడా ఆ విధంగా నడుచుకుందాం. దేవుడు మనను, మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు, గొప్పవాళ్ళని చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, గతించిన 3 నెలలు క్షేమంగా కాపాడావు. నాయన, యొక్క ఏప్రిల్ నెలలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నేడు వారి కనుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టిందని మీరు మాతో మాట్లాడారు. ఆనాడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఈనాడు మాతో కూడా మాట్లాడారు. అనేక మంది ప్రజల ఎదుట మమ్మల్ని గొప్ప చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. యెహోషువతో చేసిన వాగ్దానం మీరు నెరవేర్చారు నాయన. అబ్రాహాము చేసిన వాగ్దానం నెరవేర్చారు ప్రభువా. హేమాను సంతతికి చేసిన వాగ్దానం నెరవేర్చారు నాయన. మా జీవితాలు కూడా నెరవేర్చండి. ఈరోజు ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూశారో, ఎంతమంది ఈ మాటలు విన్నారో, వారిని, వారి పిల్లలను కూడా అయ్యా మీరు ప్రతి ఒక్కరిని గొప్పవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యానుసారంగా వారి జీవితాలు మార్చుకొని మంచి ప్రవర్తన కలిగి నీ మార్గంలో చక్కగా జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లోకములో, పాపములో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న అనేక ఆత్మలను, బిడ్డలను, కుటుంబాలను అయ్యా మీరు నడిపించండి. ప్రతి ఒక్క రక్షణ భాగ్యం దయచేయండి. నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడొచ్చు పర్యంతరము సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.